నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోతున్న కరెంట్ అఫైర్ బాట్ రోడ్స్. మామూలుగా ఈ బీఓటీ బాట్ అనగానే మనకు గుర్తొచ్చేది ట్విట్టర్లో ఉండే బాట్స్, టెలిగ్రామ్లో ఉండే బాట్స్ ఇవి. కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ అ రోడ్ విచ్ హ్యాస్ ఎ రిలేషన్ విత్ దిస్ బాట్. బాట్ అంటే ఏం లేదు, బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. దిస్ ఈజ్ అ మోడల్ ఇన్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. మామూలుగా ప్రాజెక్ట్స్ని మనం గమనించినట్టయితే, ఎస్పెషల్లీ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే, ప్రభుత్వం పని ఏంటిది? ప్రజలకి బెనిఫిట్ చేయాలి, లేదా ప్రజలకి మంచి చేయాలి, ప్రజల కోసం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని చేపట్టాలి. అందులో వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్స్. సో ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా డెఫినెట్గా డెవలప్ అవ్వాలి. సో ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ అవ్వాలంటే హైవేస్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ దట్. హైవేస్ అనగానే మనకి గుర్తొచ్చేది NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. It is an autonomous institution working under the Ministry of Road Transport and Highways. సో వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. కానీ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాని ప్రతిసారి హైవేని కన్స్ట్రక్ట్ చేయాలా? అవసరం లేదు. ఆ హైవేని కట్టడానికి ప్రతిసారి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాని డబ్బులు ఇవ్వాలా? అవసరం లేదు. ఎందుకనంటే మనం ఇందాకే అనుకున్నట్టుగా ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రైవేట్ కంపెనీ చేసి తర్వాత గవర్నమెంట్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే ప్రైవేట్ కంపెనీ రన్ చేస్తూ దానికి గవర్నమెంట్ డబ్బులు కూడా పే చేయొచ్చు. బికాజ్ అల్టిమేట్ గోల్ ఏంటిది? ప్రజలకి బెనిఫిట్ చేకూర్చాలి, అంతే. సో దీనికి సంబంధించి మనం ఒక బ్రీఫ్ ఐడియా గమనించినట్టయితే బేసిక్గా 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ మోడల్, ఇంకోటి ప్రైవేట్ మోడల్, ఇంకోటి PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. పబ్లిక్ మోడల్ ఏమవుతుంది? గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేస్తుంది, గవర్నమెంటే మొత్తం డబ్బులు పెడుతుంది. ప్రైవేట్లో ఏమవుతుంది? ఒక ప్రైవేట్ కంపెనీ డబ్బులు తెచ్చుకుంటుంది, ప్రైవేట్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే ఏంటి? కొంచెం డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది, కొంచెం డబ్బులు ప్రైవేట్ కంపెనీ తెచ్చుకుంటుంది, వాళ్ళిద్దరూ కలిసి ఆపరేట్ చేస్తారు. ఈ PPP మోడల్లో కూడా మళ్ళీ మీరు ఫర్దర్ కేటగిరైజేషన్ గమనించినట్టయితే 4 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి EPC, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. రెండవది BOT, బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. మూడవది BOLT, బిల్ట్ ఆపరేట్ లీజ్ అండ్ ట్రాన్స్ఫర్. నాలుగవది HAM, హైబ్రిడ్ యాన్యువల్ మెథడ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దిస్ టాపిక్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు దట్ సెకండ్ థింగ్ ఇన్ దట్ PPP మోడల్, BOT. ఇంతకీ BOT రోడ్స్ గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? వై నాట్ అబౌట్ ద అదర్ 3 అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో వై ఈజ్ దిస్ టాపిక్ ఇన్ ద న్యూస్? బాట్ రోడ్స్. ద నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, మనం ఇందాక తెలుసుకున్నట్టుగా భారతదేశంలో హైవేస్కి సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకునే సంస్థ ఇది. ఒక హైవేని ఆపరేట్ చేయాలి అన్నా, ఒక హైవేకి సంబంధించి సర్వీస్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి అన్నా, కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైనా చూడాలి అన్నా, టెండర్స్ని చూడాలి అన్నా అంతా కూడా NHAI చూసుకుంటుంది. ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. It has planned to award at least 8% of the targeted road development for the current fiscal through built, operate, transfer route. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే 2011-2012 ఈ టైం పీరియడ్లో ఆల్మోస్ట్ 96% ఆఫ్ ద హైవే రోడ్ కన్స్ట్రక్షన్ వాజ్ అండర్ దిస్ బాట్ మోడల్. అంటే ఒక కంపెనీ కడుతుంది హైవేని, తర్వాత కొన్ని రోజులు ఆపరేట్ చేస్తుంది అంటిల్ ఇట్ టర్న్స్ ప్రాఫిటబుల్ అండ్ దెన్ ఇట్ ట్రాన్స్ఫర్స్ ఇట్ టు ద గవర్నమెంట్. డోంట్ వరీ, మనం అన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దాట్స్ వాట్ వీఆర్ హియర్ ఫర్. సో 2011-12లో 96% ఉంది. స్లోగా అది పెరుగుతూ వచ్చింది టిల్ 2020. కానీ 2020లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక మహమ్మారి వచ్చింది అండ్ దాట్స్ COVID-19. సో COVID-19లో ఈ ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా అంత ప్రాఫిటబుల్గా లేవు, వాళ్ళు కూడా క్రైసిస్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ ఒక 2 సంవత్సరాల పాటు కొత్త విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే HAM, హైబ్రిడ్ యాన్యువల్ మెథడ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఆ EPs అనేవి కూడా మీరు తెలుసుకోవాలి. బికాస్ మనం ఒక అంశాన్ని గురించి చర్చించుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు కూడా తెలుసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. సో మీరు ఈ PPP మోడల్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇందాక తెలుసుకున్నట్టుగా 4 రకాలు ఉన్నాయి. ఒకటి EPC, రెండవది మనం చర్చించుకుంటున్న బాట్, ఇంకోటి బోల్ట్, ఫోర్త్ది HAM. ఈ EPC అంటే ఏంటి? ఇంజనీరింగ్ ప్రొక్యూరింగ్ అండ్ కన్స్ట్రక్షన్. దీంట్లో ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్కి అయ్యే మొత్తం ఖర్చు గవర్నమెంటే ఇస్తుంది, కానీ కన్స్ట్రక్షన్ చేసేది మొత్తం మటుకు ప్రైవేట్ కంపెనీ. వాళ్ళే కాంట్రాక్టర్స్ని తెచ్చుకుంటారు, వాళ్ళే బిల్డింగ్ ఎలా ఉండాలి, లేదు ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి మొత్తం వాళ్ళే ప్లాన్ చేస్తారు, డబ్బులు మటుకు గవర్నమెంట్ ఇస్తుంది. దట్ హ్యాపెన్స్ ఇన్ EPC. అలానే మీరు ఒకవేళ బాట్ని గమనించారనుకోండి, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు,
దిస్ ఇస్ క్రూషియల్. ఈపీసీలో గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది, ప్రైవేట్ కంపెనీ జస్ట్ కన్స్ట్రక్ట్ చేసి ఆపరేట్ చేస్తుంది అంతే. వేరాజ్ బీఓటీ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్లో గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు, ప్రైవేట్ కంపెనీ తన డబ్బులు తెచ్చుకుంటుంది. అది అప్పు ద్వారా తీసుకొస్తుందో, తన దగ్గరున్న డబ్బులను తీసుకొస్తుందో, వాట్ ఎవర్ బీ ద థింగ్, ప్రాఫిట్స్ ఏదైనా సరే ప్రైవేట్ కంపెనీ డబ్బులు తీసుకొస్తుంది, ప్రైవేట్ కంపెనీ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తుంది, ప్రైవేట్ కంపెనీ ఆ హైవేని ఆపరేట్ చేస్తుంది అంటిల్ ఇట్ టర్న్స్ ప్రాఫిటబుల్. ఉదాహరణకి మీరు హైవేస్ మీద వెళ్ళేటప్పుడు ఈ టోల్ గేట్స్ని చూసుంటారు. టోల్ గేట్స్ దగ్గర అక్కడక్కడ ఆ ప్రైవేట్ కంపెనీస్ యొక్క పేర్లు మీరు గమనించుండి ఉంటారు. ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ పేరు ఉంటుంది. ఎందుకు? ఆ పార్ట్ ఆఫ్ ద హైవే ఆ కంపెనీ కట్టుండొచ్చు. సో టోల్ గేట్ అనేది ఎందుకు పెడుతున్నారు? ఎవరైతే కంపెనీ ఆ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళు అల్టిమేట్గా దే నీడ్ సమ్ రిటర్న్ ఆన్ దట్. గవర్నమెంట్ అంటే ప్రజల కోసం ఉంది కాబట్టి అది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయదు. వేరాస్ ప్రైవేట్ కంపెనీస్ రన్ చేసేది ప్రాఫిట్స్ కోసం, ఫర్ దేర్ బెనిఫిట్. మరి మనకి ఈవెన్ దో బెనిఫిట్ క్రియేట్ చేసినా వాళ్ళకు కూడా ప్రాఫిట్ రావాలి కదా. అండ్ హెన్స్ ఈ టోల్ గేట్స్ ద్వారా వాళ్ళ రెవెన్యూని జనరేట్ చేస్తారు. సో వాళ్ళకు 10 years అనో 20 years అనో ఆపరేషనల్ టైం పీరియడ్ ఇస్తారు. ఈ లోపల వాళ్ళ ప్రాఫిట్స్ రన్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వన్స్ దట్ పీరియడ్ ఈస్ డన్ వాళ్ళు ఆ హైవే మొత్తాన్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దిస్ హ్యాపెన్స్ ఇన్ బాట్. బోల్ట్ ఏంటిది? ఒక మెట్టు ఎక్స్ట్రా అనమాట. బాట్ కన్నా ఒక ఫర్దర్ స్టెప్ ఏంటి? బీఓటీలో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, బీఓఎల్టీలోనేమో బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ కూడా గవర్నమెంట్ డబ్బులు ఏమి ఇవ్వదు, ప్రైవేట్ కంపెనీ తన డబ్బులతోనే హైవేని కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత వేరే కంపెనీకి అది లీజ్కి ఇచ్చేస్తుంది. లీజ్ని సింపుల్గా చెప్పాలంటే రెంట్కి ఇవ్వడం. సో ఇప్పుడు కొన్నిసార్లు కంపెనీ సైజ్ అంత పెద్దగా లేదనుకోండి, వాళ్ళే కంటిన్యూస్గా ఆపరేట్ చేయలేకపోవచ్చు బాట్ మోడ్లో లాగా. అలాంటప్పుడు ఏం చేస్తారు? నాకు జస్ట్ డబ్బులు వస్తే చాలు, బికాజ్ నేను నా కంపెనీని కూడా రన్ చేయాలి, సో ఇట్స్ బెటర్ ఐ విల్ గివ్ టు సమ్ వన్ ఎల్స్ హూ ఈస్ గుడ్ ఎట్ మెయింటైనింగ్ అని చెప్పి వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తుంది. వాళ్ళు డబ్బులు ఎవరైతే కంపెనీ కన్స్ట్రక్ట్ చేసినా వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ ఆ కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఆ ఏదైతే ఆపరేషనల్ పీరియడ్ అయిపోతుందో అగ్రిమెంట్ ప్రకారం తర్వాత అది గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఒకవేళ థర్డ్ పార్టీ కూడా యాడ్ అయితే అది బోల్ట్ అవుతుంది. ఓన్లీ 2 companies ఉంటే అది బాట్ అవుతుంది. అండ్ నౌ కమ్స్ ద ఫోర్త్ వన్, విచ్ ఈస్ ద హెచ్ఏఎం, విచ్ కేమ్ డ్యూరింగ్ ద కోవిడ్ ఫేస్. ఇది హైబ్రిడ్ యాన్యువల్ ఇది అనమాట. అంటే ఇక్కడ 40% ఆఫ్ ద అమౌంట్ గవర్నమెంట్ బిగినింగ్లోనే ఇచ్చేస్తుంది కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేయడానికి, 60% ఆఫ్ ద అమౌంట్ ఏమో ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టుకుంటుంది. సో ఈ 60% కూడా మళ్ళీ గవర్నమెంట్ తర్వాత మెల్లిమెల్లిగా పే చేస్తుంది విత్ ఇంట్రెస్ట్. కాకపోతే అంతా కూడా ఒకటే సరిపోదు, ఓన్లీ 40% ముందు ఇస్తుంది. సో దట్ ఇట్ బికమ్స్ హెల్ప్ ఫర్ ద ప్రైవేట్ కంపెనీ హూ ఇస్ కన్స్ట్రక్టింగ్ ఇట్. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా పెడుతుంది కాబట్టి భరోసా ఉంటుంది అనమాట, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు అని. సో ఆ 60% కూడా మళ్ళీ గవర్నమెంట్ తర్వాత పే చేస్తుంది. సో ఇన్ వన్ వే చెప్పాలి అని అంటే ఈపీసీ బాట్ యొక్క మిక్సే ఈ హైబ్రిడ్ యాన్యువల్ మోడల్ అనమాట. సో ఐ హోప్ యూ ఆర్ కంప్లీట్లీ క్లియర్ విత్ ఆల్ ద 4 models ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ రిమెంబర్, ఈవెన్ దో మనం రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం, హైవేస్ గురించి మాట్లాడుతున్నాం, బట్ లెట్ మీ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో రైల్. మీరు విన్నది నిజమే, హైదరాబాద్ మెట్రో రైల్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. 14,000 కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈవెన్ దో మనం ఆల్రెడీ ఈపీసీ, బీఓటీ, బాట్, బీఓఎల్టీ, బోల్ట్, అలానే హెచ్ఎం అన్నిటి గురించి ఆల్రెడీ చర్చించుకున్నాం. బట్ ఈ వీడియోలో మనం బీఓటీ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ ఫేస్ ఉందని చెప్పి 2 years హెచ్ఏఎంకి వెళ్ళినా కూడా మళ్ళీ NHAI ఈస్ కమింగ్ బ్యాక్ టు బాట్. A build, operate, transfer is a public-private partnership model used to finance large projects, typically infrastructure projects. ఒక డ్యామ్ అవ్వచ్చు, లేదు మెట్రో రైల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదా హైవే అవ్వచ్చు, ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ డెవలప్డ్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్స్ ఆర్ నార్మల్లీ లార్జ్ స్కేల్. అంటే ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తేనే బీఓటీకి వెళ్తారు, కానీ అదర్వైజ్ గవర్నమెంట్ ఈజీగా ఫండ్ చేసేస్తుందని. గ్రీన్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేదా సంథింగ్ లైక్ దాట్, which will be financed, built and operated solely by the government. అంటే బీఓటీ కాకపోతే మామూలుగా ఒకవేళ ఆ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు తక్కువ అనుకోండి, గవర్నమెంటే దాన్ని కడుతుంది, గవర్నమెంటే దాన్ని ఆపరేట్ చేస్తుంది, అండ్ వాట్ ఎవర్ ది థింగ్స్ గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. కానీ ఎక్కడైతే ఎక్కువ మనీని పెట్టాల్సి వస్తుందో, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుందో, దెన్ ఇట్ బికమ్స్ ఎ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్. బికాస్ గవర్నమెంట్ అల్టిమేట్గా ఉన్నది ఏంటి? ప్రజలకి బెనిఫిట్ క్రియేట్ చేయడానికి. ఒకవేళ ఉదాహరణకి 1,00,000 కోట్లు ఓన్లీ హైవే కన్స్ట్రక్షన్ మీద పెట్టేశారు అనుకుందాం. అప్పుడు ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రేషన్, ఫుడ్ సప్లై ఉండదు. అలానే మిగతా వాటికి సంబంధించి ఉదాహరణకి ఫెర్టిలైజర్స్ ఉంది, వాటి మీద సబ్సిడీస్, ఇలాంటి వాటి మీద బర్డెన్ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు అల్టిమేట్గా ప్రజలు మళ్ళీ రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తే బెనిఫిట్ పొందుతారో లేదో కానీ వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకని ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన చోట గవర్నమెంట్ తన యొక్క బర్డెన్ని తగ్గించుకోవడానికి ఇలాంటి మోడల్స్ని ఇనిషియేట్ చేసింది. అండ్ దాట్స్ హౌ బాట్ హ్యాస్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ మూవ్ ఫర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, అండ్ హెన్స్ ఇట్ వాంట్స్ టు కంటిన్యూ దట్ అగైన్ ఆఫ్టర్ 2 year గ్యాప్.
అండర్ దిస్ బాట్ మోడల్ an entity, obviously government ఇస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్, the government is the entity, it grants a concession to a private company to finance, build and operate a project for certain period. ఈ సర్టన్ పీరియడ్ వరకు అక్కడ టోల్ గేట్ ఆ ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంటుంది, దాని తర్వాత ఇట్ కమ్స్ ఇన్ టు ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళు ఎందుకు టోల్ గేట్ పెట్టారు? రిమెంబర్, టోల్ గేట్ పెట్టింది గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడానికి కాదు. ఆ ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసిందా? యాక్చువల్గా డ్యూటీ ఎవరిది? గవర్నమెంట్ది. సో ఇప్పుడు గవర్నమెంట్ మనీ కూడా ఇవ్వలేదు, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కంపెనీ తన ఓన్ డబ్బులు పెట్టింది కాబట్టి ఇట్ హ్యాస్ టు గెట్ సంథింగ్ ఇన్ రిటర్న్ కదా. అందుకని ఆ రెవెన్యూని తిరిగి తెచ్చుకోవడానికి, ప్రాఫిట్స్లోకి రావడానికి వాళ్ళు ఆ టోల్ గేట్స్ కట్టి దాని ద్వారా వచ్చే అమౌంట్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ ఎనీవేస్ ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు ద గవర్నమెంట్. సో ఆఫ్టర్ దట్ పీరియడ్ ద ప్రాజెక్ట్ ఈస్ రిటర్న్ టు ద పబ్లిక్ ఎంటిటీ దట్ ఒరిజినల్లీ గ్రాంటెడ్ ద కన్సెషన్. ఎందుకంటే ముందు అసలు ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చిందే గవర్నమెంట్ కదా, సో మళ్ళీ అది వెనక్కి తీసేసుకుంటుంది. అలా హియర్ ఈస్ అ ఫ్లో చార్ట్ విచ్ సార్ట్ ఆఫ్ టెల్స్ హౌ దిస్ బాట్ మోడల్ వర్క్స్. ఒకవైపు గవర్నమెంట్ ఉంది, ఇంకోవైపు ఆ కంపెనీ ఎవరైతే ఆ ప్రాజెక్ట్ని తీసుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఏంటిది? ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ హైవే ఏదైతే ఉందో దానిని కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ దానికి సంబంధించి ఇంత పర్టికులర్ టైం పీరియడ్ వరకు వాళ్ళు ఆపరేట్ చేయొచ్చు అని. సో అందుకే మీరు గమనించుండండి, కొన్ని చోట్ల టోల్ గేట్స్కి డిఫరెంట్ ఫీస్ ఉంటాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కంపెనీ హూ ఇస్ డూయింగ్ ఇట్. సో ఏ కంపెనీ తీసుకునే దాన్ని బట్టి కూడా టోల్ గేట్ ప్రైసెస్ మారే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. లోన్స్ కావాలి కాబట్టి ఆబ్వియస్లీ బ్యాంక్స్కి వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టిన తర్వాత ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ వాళ్ళు దివాలా తీయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నారనుకోండి, అఫ్కోర్స్ వాళ్ళు ఇంట్రెస్ట్తో కలిపి రిటర్న్ పే చేయాలి, బట్ ఈవెన్ దెన్ ఇట్స్ నాట్ దేర్ ఓన్ మనీ. రిమెంబర్, ఎంత పెద్ద డబ్బు నేను ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎంత పెద్ద డబ్బు నేను బిజినెస్ మైన్ అయినా సరే తన సొంత డబ్బులు పెట్టి ఎప్పుడూ బిజినెస్ని స్టార్ట్ చేయడు. బికాస్ చిన్న లాజిక్, ఒకవేళ ఆ బిజినెస్ వర్కౌట్ అవ్వకపోతే ఇట్స్ నాట్ హిజ్ ఓన్ వెల్త్ విచ్ విల్ బి లాస్ట్. అఫ్కోర్స్ ఒకవేళ లాస్ అయితే వాళ్ళు ఏదైతే డబ్బులు అప్పుగా తీసుకున్నారో అది డెఫినెట్గా తిరిగి కట్టాల్సి వస్తుంది. జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, నేను పర్సన్ పేరు మెన్షన్ చేయట్లేదు. వాళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే 3.5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా. వై? సింపుల్, లోన్ అనేది అవతల వాళ్ళ మనీ, మన మనీ కాదు. ప్రాఫిట్ వస్తే మనమే ఉంచుకుంటాము, బట్ లాస్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర డబ్బులు వెంటనే వెళ్ళవు కదా. సో దే విల్ బీ ద మోస్ట్ ఎఫెక్టెడ్. సో అందుకని పెద్ద కంపెనీస్ అయినా సరే కొన్నిసార్లు దే గో ఫర్ ద లోన్స్ టు ద బ్యాంక్స్. అండ్ రిమెంబర్, ఇదంతా పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఐ రియలీ విష్ యూ రీడ్ సమ్ ఫైనాన్షియల్ బుక్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ యువర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంతా గుర్తుకొచ్చింది. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రిపరేషన్ కంపల్సరీ కావాలి. మీరు మేబీ జాబ్ చేస్తుండొచ్చు, లేదా వివిధ కారణాల వల్ల మీరు హైదరాబాద్ లేదా పెద్ద సిటీస్కి వచ్చి కోచింగ్ తీసుకోలేకపోవచ్చు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ దెమ్. అప్టేక్ జాబ్స్ యాప్లో మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించి స్పెషల్లీ డిజైన్ కోర్సెస్ ఉన్నాయి. మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1, మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2, మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయితే ఎస్ఐ, మీరు మరి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్కి సంబంధించి కోర్సెస్ని స్పెషల్గా డిజైన్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ ద కోర్స్, ఆ కోర్స్ ప్రిపరేషన్లో భాగంగానే మీకు బిట్స్ కూడా ఇస్తున్నారు, సో దట్ మీకు అక్కడ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అండ్ ఆ బిట్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. అండ్ అప్టేక్ జాబ్స్ యాప్లో కూడా కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేస్తారు, నాట్ ఓన్లీ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. పేరుకి అప్టేక్ జాబ్స్ కాదు, మీ జీవితాన్ని నిజంగా పైకి తీసుకురావాలనే ధ్యేయంతోనే పనిచేస్తుంది. అందుకని మీ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి అప్టేక్ జాబ్స్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ ఈజీగా కొనసాగించండి. సో కమింగ్ బ్యాక్, ఆబ్వియస్లీ కంపెనీకి సంబంధించి మళ్ళీ కొంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫీడ్ స్టాక్, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆబ్వియస్లీ వాళ్ళకి సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇవన్నీ రా మెటీరియల్ కావాలి, వాళ్ళతో కూడా టైఅప్ అయి ఉంటారు. అలానే ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి కాంట్రాక్టర్స్ కావాలి, ఆపరేట్ చేయడానికి ఆపరేటర్స్ కావాలి, అట్ ద సేమ్ టైం యూస్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే తెలిసేది ఏంటంటే, మామూలుగా ఈ డ్యూటీస్ అన్ని ఒకప్పుడు గవర్నమెంట్ చేసేది, బట్ యాజ్ సెడ్ ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బీ ఇన్ ద బిజినెస్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ పనులన్నీ చూసుకుంది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ అసలు పని ఏదైతే చేయాలో అది చేయలేదు. అందుకని ఇలాగా ఒక కంపెనీకి అప్పగిస్తే కంపెనీ ఎనీవేస్ ఇదేగా పనులు చేసేది, సో హ్యాపీగా కంపెనీ చూసుకుంటుంది. ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఈసీపీ మోడల్ లేదా హెచ్ఐఎం మోడల్లో గవర్నమెంట్ ఇస్తుంది, లేదంటే ప్రైవేట్ కంపెనీ డబ్బులు పెట్టుకుంటుంది, ప్రైవేట్ కంపెనీ డబ్బులు తెచ్చుకుంటుంది. కానీ ఈ బీఓటీ మోడల్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నౌ లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. ఒకటి, రిస్క్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్, అంటే ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎబిలిటీ ఆఫ్ ద కన్సెషనర్ స్పాన్సర్ టు రేస్ ద రిక్విజిట్ ఫండింగ్, ఎంతైతే డబ్బులు కావాలి అంత ఉన్నాయా లేదా అని. టైమ్లీ అవైలబిలిటీ ఆఫ్ రైట్ ఆఫ్ వే అండ్ వేరియస్ అప్రూవల్స్ ఇంక్లూడింగ్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్సెస్. ప్రైవేట్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తున్నా, దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఎన్వైర్మెంటల్ ఏజెన్సీస్ క్లియరెన్స్ ఇవ్వాలి కదా. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు హైవేని కన్స్ట్రక్ట్ చేయలేరు కదా, దట్ బికమ్స్ అ ప్రాబ్లం. చేంజెస్ ఇన్ డిజైన్ అండ్ స్కోప్ ఆఫ్ వర్క్, వాళ్ళు కొంచెం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అరే ఈ హైవే ఇలా కాదు, కొంచెం రూట్ మారుద్దాము, లేదా మనం ఫ్లైఓవర్ని కడితే ఇక్కడ బెటర్గా ఉంటుందని ఒకవేళ ప్లాన్ చేంజ్ చేశారనుకోండి, దట్స్ అగైన్ ఏ ప్రాబ్లం. టెరైన్ కండిషన్స్,
అన్ని చోట్ల కూడా ప్లెయిన్గా ఉండదు. కొన్ని చోట్ల కొండలు ఉంటాయి, కొన్ని చోట్ల వ్యాలీస్ ఉంటాయి, కొన్ని చోట్ల నదులు ఉంటాయి, కొన్ని చోట్ల ఎడారి ఉంటుంది. సో దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్ట్ చేయాలి. లోకల్ గవర్నమెంట్ ఆర్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్, ఒకవేళ ఎక్కడైనా లీగల్ ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్ వచ్చాయనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి టైం పడుతుంది. అండ్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి మనకి తెలుసు, ఒక్కొక్క కేసు 25-30 సంవత్సరాలకు వెళ్తుంది. ఇప్పుడు ఆ కేసుని వాళ్ళు తొందరగా రిజాల్వ్ చేయాలంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ మనీని అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ టైం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలానే కాస్ట్ ఓవర్ రన్. ఇప్పుడు ఒకవేళ 1 yearలో ఫినిష్ చేయాల్సిన ప్రాజెక్ట్ 2 yearsకి వెళ్ళింది అనుకోండి, నార్మల్గా అందరూ అనుకుంటారు ప్రాజెక్ట్ డిలే అయింది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ సినారియో. ఇప్పుడు ఈ 2 years గ్యాప్లో వాళ్ళు లోన్ తీసుకుని ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుందిగా. అలానే అట్ ద సేమ్ టైం ఈ 1 yearకి కానీ వాళ్ళు రెవెన్యూ ఏం క్రియేట్ చేయలేదు కదా. రెవెన్యూనే క్రియేట్ చేయనప్పుడు ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అల్టిమేట్గా ఏమవుతుంది, ఎవరైతే కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ 1000 crores బడ్జెట్ అనుకుంటే కాస్ట్ ఓవర్ రన్ అయిపోతుంది. కాస్ట్ ఓవర్ రన్ అంటే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టడం. అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ జేబులోంచి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ప్రైవేట్ కంపెనీ లాస్లోకి వెళ్తుంది. ఇప్పటి వరకు మనం చర్చించుకునే రిస్క్లు ఏంటిది? డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్, అంటే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆపరేషన్లో కూడా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటంటే రెవెన్యూ షార్ట్ ఫాల్, అలానే ఫ్లాడ్ ట్రాఫిక్ ప్రొజెక్షన్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ రిలయబుల్ హిస్టారికల్ డేటా. ఉదాహరణకి ఇప్పుడు మీరు గమనించినట్టయితే కొన్నిసార్లు 2 హైవేలు పక్క నుంచి వెళ్తున్నాను అనుకోండి, ఒక 100-200 కిలోమీటర్ డిస్టెన్స్లో. అప్పుడు ఒక హైవేని ఎక్కువగా యూస్ చేసే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఈ హైవే మీద ఎక్కువగా ట్రాఫిక్ ఉంది కదా, ఇంకో హైవేని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే దీంట్లోనే ట్రాఫిక్ దీంట్లోకి వచ్చేస్తుంది అన్న ప్రొజెక్షన్తో వాళ్ళ హైవేని కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా పర్లేదని కట్టేస్తారు. బట్ ఆ రోడ్ మీదకి ఒకవేళ ఎక్కువగా ట్రాఫిక్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు పెట్టిన కంపెనీ పరిస్థితి ఏంటి? మోర్టాలిటీ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ లోన్. ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందిగా. సో అది కడుతూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆపరేషనల్లో కూడా రెవెన్యూ జనరేట్ చేసే కెపబిలిటీలో ఉండాలి. డెవలప్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రూట్స్ అండ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీరు గమనించండి, మామూలుగా 580 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా గమనిస్తే మీరు బస్సులో ట్రావెల్ చేస్తే 10-12 hours పడుతుంది. అది మీరు కార్లో ట్రావెల్ చేస్తే 8-10 hours పడుతుంది. మీరు ట్రైన్లో ట్రావెల్ చేసినా కూడా 10-12 hours పడుతుంది. బికాస్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే ట్రైన్ రూట్ ఉందో అది సింగిల్ ట్రాక్ రూట్. కానీ ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా ఒక డిసిజన్ తీసుకుంది. ఏమని? ఎలా అయితే అహ్మదాబాద్ నుంచి ముంబై దాకా ఒక సెమీ హై స్పీడ్ కారిడార్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో, అలానే ఈ 2 IT హబ్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరు అండ్ హైదరాబాద్, ఈ రెండింటిని కలపడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్ కారిడార్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. దానికి బడ్జెట్ వాళ్ళు యాజ్ ఆఫ్ నో ఎస్టిమేట్ చేస్తుంది 30,000 crores. ఒకవేళ నిజంగానే ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే బెంగళూరు నుంచి హైదరాబాద్కి మీరు 2.5 గంటల్లో వచ్చేయచ్చు. ట్రస్ట్ మీ, 2.5 గంటలు మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ రావచ్చు. సో ఒకవేళ ఇప్పుడు అలాంటి రూట్ నిజంగానే కట్టారనుకోండి, ఎవరైతే రోడ్ని యూస్ చేస్తున్నారో వాళ్ళు రోడ్ యూస్ చేయడం మానేస్తారు కదా. అప్పుడు ఆ రోడ్ని ఒకవేళ ప్రైవేట్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసి ఉంటే వాళ్ళు రెవెన్యూని జనరేట్ చేయలేరు కదా. అలా అనమాట. న్యాచురల్ కెలామిటీస్, ఒకవేళ భూకంపం వచ్చింది, రోడ్డు మటాష్, దానికి ఎవరు నష్టం చెల్లించరు కదా. చేంజెస్ ఇన్ లాస్, అట్ ది సేమ్ టైం పూర్ మెయింటెనెన్స్. రోడ్డు ఉంటుంది కానీ ఆ రోడ్డు చూడడానికి హైవేలా ఉండదు, అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉంటాయి. మీరు ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అంటే మాకు రెవెన్యూ అంతగా జనరేట్ అవ్వట్లేదని. రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే వాళ్ళకి ప్రాఫిట్స్ రావు కాబట్టి వాళ్ళు అలానే స్టిక్ అవుతూ ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చేయరు. మెయింటెనెన్స్ బాగాలేదని చెప్పి సగం మంది ఆ రూట్లో వెళ్ళడం మానేస్తారు. అగైన్ మళ్ళీ అది సైక్లికల్ ప్రాబ్లం లాగా మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేయలేకపోతారు. సో చూసారుగా, బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనేది అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ మూవ్ బికాస్ గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రాఫిట్స్ వచ్చే స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైం పీపుల్కి జరగాల్సిన బెనిఫిట్ జరుగుతుంది, గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా గవర్నమెంట్కి వస్తుంది, అండ్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఐ ఆల్సో హోప్ యూ గాట్ టు అండర్స్టాండ్ ద అదర్ మోడల్స్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వెదర్ ఇట్ మైట్ బి ద ఈసీపీ, వెదర్ ఇట్ మైట్ బి ద BOT, వెదర్ ఇట్ మైట్ బి ద BOLT, వెదర్ ఇట్ మైట్ బి ద HAM. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అంశాలకి సంబంధించి మేబీ అందరికీ అంతగా అవసరం లేదని మీరు అనుకోవచ్చు. మేబీ ఫ్యూచర్లో మీరు ఇంజనీర్ అవ్వచ్చేమో, మేబీ మీరు ఫ్యూచర్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పుడు ఇలాంటి అంశాలకి సంబంధించి మీరు డిస్కషన్స్ చేయాల్సి వస్తుందేమో. మేబీ మీరు ఫ్యూచర్లో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తే అప్పుడు ఇలాంటివే మీరు చూసుకోవాల్సి వస్తుందేమో. హూ నోస్, మన జీవితంలో ఎప్పుడు ఏమన్నా జరగచ్చు, ప్రపంచంలో ఏవెంతైనా రావచ్చు. అందుకని ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గెయిన్ నాలెడ్జ్. అండ్ నాలెడ్జ్ గెయిన్ చేయడమే కాదు, నాలెడ్జ్ని షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వి రిక్వెస్ట్ యూ హూమ్సెవర్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో టు షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. అలానే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ వరకు ఇంత ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఈరోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.